రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదనే చెప్పొచ్చు. ఇప్పుడు ఏపీలో పరిస్థితులు కూడా ఇలానే ఉన్నాయి. రోజు రోజుకి అటు మెగా ఫ్యామిలీలో కొత్త కొత్త విషయాలు వినిపిస్తున్నాయి. మొన్ననేమో చిరంజీవి బీజేపీలో జాయిన్ అవ్వబోతుందని తెలిసింది. ఇక ఇప్పుడు మాత్రం నాగబాబు అయితే నాకు మినిస్ట్రీ అసలుకే వద్దు అంటున్నారట. అదేంటి ఈయన మినిస్ట్రీ వద్దనుకుంటే మరి నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని అనుకుంటున్నారా? ప్రజెంట్ సోషల్ మీడియాలో అదేవిధంగా పొలిటికల్ వర్గాలలో వినిపిస్తున్న మాట ఏమిటి అంటే పవన్ కళ్యాణ్ మాత్రం ఒక మంచి ప్లాన్తో అయితే ముందుకు వెళ్తున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. ఆ ప్లాన్ ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ విజయసాయి రెడ్డి ఆయన ఏదైతే హోదా ఉందో దానికి రాజీనామా చేశాడు. ఆయనకి ఎంపీ పదవి అయితే ఉంది. ఆ ఎంపీ స్థానంలో ప్రజెంట్ ఖాళీగా ఉన్న ఆ స్థానంలో ఖచ్చితంగా ఇప్పుడు నాగబాబుని కూర్చోబెట్టాలి అని చెప్పేసి చాలామంది కూడా అంటున్నారు. అయితే ఇదేనా పవన్ కళ్యాణ్ ప్లాన్ అంటూ అందరూ కూడా మాట్లాడారు. ఇది ఆయన ప్లాన్ అనేది పక్కకు పెడితే ప్రజెంట్ ఈ వార్త సోషల్ మీడియా తెగ చెక్కలు కొడుతుంది. అయితే దీనికి సంబంధించి సోషల్ మీడియా ఇదంతా కాకుండా ఇప్పుడు దానికి అర్హులు ఎవరెవరో ఉన్నారు ఏంటి అంటే అటు బీజేపీ సైడ్ నుంచి చూసుకుంటే మనకి తొందరలోనే అటు చిరంజీవి జాయిన్ అవ్వబోతున్నారు. మరి ఆయన ఆ పార్టీ నుంచి ఆయనకు కూడా సీట్ ఇవ్వచ్చు కదా, నాగబాబుకి ఎందుకని ఇంకొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక వీటన్నిటిలో కల్లా అందరికీ అదే ఎందుకు ఇలా జరుగుతుంది, ప్రతిరోజు కొత్త కొత్త విషయాలు ఎందుకు తెలుస్తున్నాయి మనకు అని అనుకునే క్రమంలోనే ఇప్పుడు మాత్రం అటు పవన్ కళ్యాణ్ వెళ్ళి అటు బీజేపీలో ఉన్న హయ్యర్ అథారిటీస్కి మోదీ దగ్గరికి వెళ్ళి నాగబాబుకి సీట్ ఇవ్వండి అని కానీ చిరంజీవికి సీట్ ఇవ్వండి కానీ ఆయన నోరు తెరిచి అడగకపోవడం వల్లనే ఆయనకి సీట్లు దక్కట్లేవు. ఎందుకంటే ఇన్ కేసు ఆయన వెళ్ళి అడిగితే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రోజు అది బయటకు వచ్చి జనాలలో దాన్ని తప్పుడుగా తీసుకువెళ్తూ ఉంటారు. ఇలాంటి విషయాలు జరగకూడదు. ఫ్యూచర్లో దీనికంటే బెటర్ ఆప్షన్ ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా అప్పుడు అడుగుతాను. ఇప్పుడు అవసరం లేని దానికోసం నేను ఎందుకు అడగాలి ఏంటి అని చెప్పేసి దీని గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది. మరి ఆయన మినిస్ట్రీ వద్దనుకుంటున్నారు కాబట్టి తొందరలోనే ఆయన ఎంపీ అవుతారు అని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు. మరి చూద్దాం ఆయనకి ఎంపీ పదవైనా దక్కుతుందా లేకపోతే కంటిన్యూస్గా జనసేనకే నేను అంకితం అంటూ జనసేన పార్టీలోనే ఉండిపోతారు.